రాష్ట్రంలో పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి. రాత్రి పలు జిల్లాల్లో భారీ ఈదురుగాలులు, వడగళ్లతో వర్షం పడింది. మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో భారీ వర్షం కురిసింది. పలు గ్రామాల్లో అకాల రాళ్ల వర్షం పడింది. భారీ వర్షంతో పలుచోట్ల ఎండలోకి వర్షపు నీరు చేరింది. మొక్కజొన్న సహా పలు పంటలు నేలకొరిగాయి. వర్షపు నీరు ఇండ్లలోకి చేరడంతో ఇబ్బందులు పడ్డారు జనం. మరోవైపు పంట నష్టంతో తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం నిజాంపేట మేడిపల్లిలో వడగండ్ల వాన పెను విషాదాన్ని నింపింది. భారీ వడగండ్ల వర్షానికి మేడిపల్లి శివారులో 150 మేకలు మృతి చెందాయి. చౌడంపూర్ మండలం కొత్తపల్లికి చెందిన కొంతమంది సంచార కాపరులు మేకలను మేపుతో మేడిపల్లి సమీపంలో ఆగారు. రాత్రి ఉరుములు మెరుపులతో వడగండ్ల వాన కురవడంతో 6 కాపరులు మేకలు మృతి చెందాయి. దీంతో 20 లక్షల రూపాయల నష్టం జరిగిందంటున్నారు బాధితులు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు మేకల కాపరులు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి మంగంపేట గ్రామాల్లో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం కలిగింది. ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలుల వర్షం పడడంతో మొక్కజొన్న పంటలు నేలరాలాయి. చేతికొచ్చిన పంట నేల రాలడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న 2 ఎకరాలు కౌలు పట్టిన మొత్తం నేలమట్టం అయిపోయింది. దీన్ని వెంటనే గవర్నమెంట్ స్పందించి తగిన నష్టపరిహారం అందించాలని కోరుకుంటున్నా. అలాగే ఇది మొత్తం పాల దశలో ఉన్నది కాబట్టి ఇది ఇప్పుడు ఎట్లా పనికి రాకుండా అయిపోయింది. దీన్ని గవర్నమెంట్ వెంటనే స్పందించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. అకాల వర్షాలు కొమరంభీం జిల్లా రైతులను నిండా ముంచేశాయి. జిల్లాలోని కౌటాల మండలంలో రాత్రి ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. అకాల వర్షానికి కౌటాల మండల పరిధిలోని గుడ్లబోరి గ్రామంలో 100 ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలరాలింది. వర్షానికి పంట దెబ్బతినడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. అకాల వర్షాలకు రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా రైతులు అకాల వర్షాలకు నిండా మునిగారు. కురిసిన వర్షానికి జైనద్ మార్కెట్లో ధాన్యం మొత్తం తడిసిపోయింది. ఇటీవల మార్కెట్కి భారీ ఎత్తున కందులను రైతులు తీసుకువచ్చారు. అకాల వర్షాలు పడడంతో కందులు మొత్తం తడిసిపోయాయి. దీంతో రైతులు ఆందోళన చెందారు. తడిసిన కందులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు రైతులు. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం వేముల గ్రామంలో పిడుగుపాటుకు ఆవు మృతి చెందింది. బాలానగర్ మండలం కిచ్చనాయక్ తండాలో పిడుగుపడి పాడి ఆవు మృతి చెందింది. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలోని శరత్ అనే రైతు 30 ఎకరాల్లో ఉన్న మామిడి తోటలో ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలాయి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలో పలు గ్రామాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మహబూబ్ నగర్ జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. రాష్ట్రంలో అకాల వర్షం ప్రభావం రైతులపై పడింది. పెద్ద మొత్తంలో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. మరోవైపు మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో ఇంకెంత నష్టపోవాల్సి వస్తుందోనని రైతులు బెంగపడుతున్నారు.